మగవులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్. స్నేహితుడు కళ్ళు వెతుకుతాడు, ఆ కంటిలో కష్టం ఉందో సుఖం ఉందో వాడు చెప్పడు అని తెలుసుకుని సహాయం చేయాలి. అదేరా నిజమైన స్నేహం. ఇంత అవమానం జరిగాక ఈ ఊళ్ళో బతకలేదు. ఊరు బయట ఉన్న నీ పొలంలో పెదపాలేరుగా ఉంటారు. చచ్చా, నీకా కర్మేమిట్రా. దీక్షితులు గారు, ఈ డబ్బుతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టు. మా అయ్యగారు నిండు మనసుతో ఇచ్చారు. ఈసారి మీకు లాభాలు బాగా వస్తాయిలేండి. మీ నోటి చలవన కలిసి వచ్చి నేను కోటీశ్వరుడు అయితే నా చిట్టి తల్లిని నాయుడు గారింటి కోడలుగా చేస్తానయ్యా. తదాస్తు తదాస్తు. అయ్యా, మీరు చేసిన సాయం గుర్తొచ్చిందా? సాయం కాదు, స్నేహం గుర్తుకొచ్చింది. చేసిన సాయం వల్ల స్నేహితుడు బాగుపడ్డందుకు మనసు ఆనందపడుతుంది. ఎలాగూ మన చంద్రంబాబు ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నాడు. ఆ పిల్ల ఫారెన్ లోనే ఉంటుంది కనుక ఇద్దరికి పెళ్లి చేసేస్తే నాయుడు గారి కుటుంబ ఖ్యాతి అమెరికా దాకా చేరుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నా ఏకైక కుమార్తె, నా మేనగోడ సౌండ్ బాగుందా లేదో అని. థ్యాంక్ యూ. నా ఏకైక కుమార్తె కీర్తి పుట్టినరోజు. అయ్యా, మనం అడుగెట్టింది ఇంట్లోనా ఇంద్రభవనంలోనా? దీక్షితులు గారు, అయ్యా, ఆ రోజు మీరు అన్నట్టు ఓట్లు సంపాదించినట్టున్నాడు. హియర్ కమ్స్ కీర్తి. గివ్ హర్ బిగ్ హ్యాండ్. ఈ అమ్మాయి మన ఇంటి కోడలైతే కరెంట్ ఎక్కర్లేదండి, 1000 క్యాండిల్ బల్బులా వెలుగుతుంది. హాయ్ మామ్. హాయ్ డాడ్. బావా, ముందు ఓదాలా కొయ్యాలా? ఎక్కువ తక్కువ మాట్లాడితే ముందు నిన్ను కోస్తాడు. జర ముయ్యుండ్రి. ఆ పిల్లొచ్చిన సంధి చూస్తున్నా ఓ తెగరెచ్చిపోతున్నావు. అయ్యా, తమని గుర్తుపట్టినట్టు లేదండి. ఫ్రెండ్స్ అందరూ దగ్గరగా కృష్ణ నాయుడు. బాబులు మైకిలా తీసుకురా. ఫుల్ సౌండ్ లో చెప్పాలి నా స్నేహితుడి గురించి. డియర్ ఫ్రెండ్స్, కృష్ణమనాయుడు నేను ఒకే ఊళ్ళో ఒకే కంచంలో తిరిగి పెరిగిన స్నేహితుడు. పక్క పక్కేది చూసి చిన్నతనంలో మేమిద్దరం గోలీకాయలు ఆడుకున్నామంటే నమ్మండి, ఈ రోజున నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. కమాన్. నమస్కారం. నమస్కారం. అమ్మాయి, ఇక దీపాలు అంతే. అయ్యా, దీపాలు ఆర్పే ముందు దీపం వెలిగించే కోరిక ఒకటి కోరడానికి మా నాయుడు గారు ఇక్కడికి వచ్చారు. అది విని ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లం? ఎన్ని కోట్లు కావాలి చెప్పు నాయుడు. చచ్చా, ఆర్థికంగా నాకు లోటేమిటిరా. మన స్నేహం చిరకాలంగా నిలిచిపోవడానికి మా తమ్ముడు చంద్రానికి మీ అమ్మాయి కీర్తినిచ్చి పెళ్లి చేసే విషయం మాట్లాడడం. నా కూతురుతో నీ తమ్ముడికి పెళ్ళే? ఏ ఊరు మంది? నువ్వు చిన్నపిల్లవమ్మా. 18 నుండి 19th బర్త్డే చేసుకుంటున్నాను, నేను చిన్నపిల్లనా? షిట్, అడగడానికి కూడా అర్హత కావాలి. అమెరికాలో చదువుకునొచ్చిన నన్ను నీ ఇంటి కోడలుగా రమ్మంటావా? ఏంటి నీకేం తెలుసు ఆయన గురించి మాట్లాడుతున్నావే? ఆయన ఎవరనుకుంటున్నావు? నీకు తెలీదమ్మా, ఇలాంటి వాళ్ళు ఇండియాలో చాలా మంది ఉంటారు. ఎవరైనా ఫారెన్ నుంచి మనీ సంపాదించుకుని వస్తే చాలు, ఇలాంటి పేవర్స్ గాలంతా మీ మదర్ రిలేషన్, మీ ఫాదర్ రిలేషన్, మీ గ్రాండ్ ఫాదర్ రిలేషన్ అనుకుంటూ ఎర్ర బస్ ఎక్కి వచ్చేస్తారు. అంత మాట అనకమ్మా, ఆయన కృష్ణాపురం మండలానికి దేవుడమ్మా. సో వాట్? విశ్వాసం చూపించే కుక్కల స్థానం వీధి గేటు దగ్గర, బెడ్రూమ్ లో కాదు. ఆ మాటకొస్తే మీ నాన్నే ఒకప్పుడు ఈ నాయుడు గారి దగ్గర కుక్కలాగే కాళ్ళ మీద పడి సాయం పొందాడు. మా డాడీని డాగ్ అంటావా? నిన్ను
భక్తవత్సలం, తండ్రి లాంటి మనిషిని చెప్పుతో కొట్టినందుకు నీ కూతురు క్షమాపణ చెప్పమను. ఎందుకు చెప్పాలి? ఈ ఫంక్షన్కి రమ్మని నిన్ను నేను పిలిచానా? నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేస్తానని వాగ్దానం చేశానా? చేశావు. చెయ్యలేదు. ఏమండి? ఆ రోజు మీరు నార్మల్ న్యూయార్క్ లో మన బంధువుల రాకేష్ తో త్వరలో దాని పెళ్లి జరిపించబోతున్నాం. వాడు కోటీశ్వరుడి బిడ్డ. ఇలాంటి ముతక పంచిన వాడి తమ్ముడు కాదు. భక్తవత్సలం, 18 ఏళ్ల క్రితం నువ్వే వాగ్దానం చేసి ఎప్పుడు మాట తప్పుతావా? 18 నిమిషాల క్రితం జరిగిన విషయమే గుర్తుండనంత బిజీ మెగా పారిశ్రామికవేత్తను నేను. 18 ఏళ్ళ నాటి విషయం నాకే గుర్తుంటుంది. భక్తవత్సలం, అన్నం తినకపోతే చస్తాం, నీళ్లు తాగకపోతే చస్తాం, గాలి పీల్చకపోతే చస్తాం, కానీ అధర్మం చేసి మాత్రం చావుకురా. చచ్చిన తర్వాత కూడా చస్తూనే ఉంటావు. కోట్లాస్తిని కాజేయాలనే దురాశతో నోటికొచ్చినట్టు మాట్లాడకు. మర్యాదగా పో బయటికి. పెడతాను. నీ కూతురు ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పిన తర్వాత. అమ్మ కీర్తి, ఆయన క్షమాపణ చెప్పమ్మా. చెప్పదు. చెప్పిస్తా. చెప్పింది చూద్దాం. ఐదు. ఐదు. కాళ్ళు పట్టుకున్న చేతులతో మా నాయుడు గారి కాళ్ళను పట్టుకుంటావా నువ్వు? కమిషనర్ గారు ఇంకా చూస్తారండి. అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్, స్టాప్ ఇట్. అయ్యా, రే భక్తవత్సలం, పాప పుణ్యాలు స్వర్గ నరకాలు ఎక్కడో లేవురా, ఇక్కడే ఉన్నాయి. ఆ రోజు స్నేహితుడు కళ్ళల్లో చూస్తాడన్నాను. ఈనాడు అదే కళ్ళలో నువ్వు పొడిచావు. అనుభవిస్తావురా. కంట్రీ మ్యాన్, మా ఫంక్షన్ అంతా స్పాయిల్ చేసిన చాలక ఇంకా శాపనార్థాలు పెడుతున్నావా? ఉప్పు కారం తినేవాడివైతే మళ్ళీ మా గేట్ లోపల అడుగు పెట్టొద్దు. గెట్ అవుట్. మళ్ళీ చెట్ల కింద పేకాటాడావా? సెల్లో దోసేస్తా. మీ అమ్మ ఫేస్ చూసి వదిలేస్తున్నా. ఫేస్ చూసి కదలే సార్, కాసు చూసి. ఆ ఓ థ్యాంక్స్ మాత, వదిలించినందుకు. ఇదేమిట ఇంత బక్క చిక్కిపోయావు? ఈజీగా వచ్చేసింది గాజు. అమ్మా, పేక పిలుస్తోంది. నేను బైకులో వెళ్తా, నువ్వు బస్సులో వచ్చేయి. వస్తా. టాటా, టాటా, టాటా. అమ్మో, నా టైర్లే బద్దలయ్యాయి రోయ్. నన్ను క్షమించండి నాయుడు గారు. ఆ వెధవ పేపర్ మీకు చూపించకుండా ఉండాల్సింది. అంజుబాబు, ఏమ్మా? ఆఖరి బస్ వచ్చేసిందా? వచ్చిందే. మా బావగారు ఏమైనా బస్ దిగారా? ఆయన ఏమన్నా పసిపిల్లాడేటమ్మా బస్ దిగితే ఇంటికి రాపోవడానికి? భలే వారమ్మా. రోగం కుదిరింది. ఈవిడ గారికే మహా అభిమానం ఉన్నట్టు రోజు సిగ్గుండాలి. ఎవరికే? ఇంకెవరు? మీ మరదలకి. నార్మల్. మీకు తెలిసిన డైలాగ్ ఒక్కటేగా. నువ్వెంత జామీన్ ఇచ్చినా వదల లేను. ఎస్పీ గారు ఖచ్చితంగా రిలీవ్ చేయతో చెప్పారు. ఆయన ఈ పరగణాకే పెద్ద మనిషి అండి. ఆయన్ని మూయించిన ఆయన ఈ రాష్ట్రంలోకెల్లా డబ్బున్న మనిషి. దానికేం చెప్తా? బాబాబు, ఆయన ఎలాగైనా వదిలేయండి. చూడమ్మా, నా పేరు సన్నాసి. సన్నాసి పనులు చేయటం నాకు అలవాటు. సన్నాసి పనులు చేసే వయసులోనా నువ్వు లేవు. ఒక కన్ను కన్ను కాదు, ఒక గాజు గాజు కాదు. తీసుకోండి. ఇదిగో హెడ్, నీకు తలకాయ లేదయ్యా. పెద్ద మనుషులు సెల్లో వేస్తావా? వదిలిపెట్టు, వదిలిపెట్టు. గీతమ్మా, మా నాన్నగారి మీద నీకెంత అభిమానం ఉందో రుజువు చేసుకున్నావు. పోయే ముందు నేను రుణం తీర్చుకుంటాను. నాయుడు అన్నయ్య, బాబు
తలారా స్నానం చేస్తున్నారు. ఎవరైనా చచ్చిపోయారా? ఆయన ఆత్మాభిమానం చచ్చిపోయిందమ్మా. చెయ్యి కాలుతుంది. ఆయన తెలీదా? తెలిసి ఎందుకు చేస్తున్నారో. పాపాత్ముడికి ఆ చేత్తో సాయం చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి. ఉప్పు కారం తినేవాడివైతే మళ్ళీ మా గేట్ లోపల అడుగు పెట్టద్దు. గెట్ అవుట్. నాయుడు ఏమైందయ్యా? రేపటి నుంచి ఉప్పు కారం లేకుండా నాకు కూరలు చేయించమ్మా. బీపీ నాన్నయ్య, ఏ డాక్టర్ చెప్పాడు? మళ్ళీ టెస్టులు చేయించడం మంచిదేమో. అక్కర్లేదు. మనసు చేసిన తప్పుకి శరీరానికి శిక్ష వేయాలి, శరీరం చేసిన తప్పుకి మనస్సుకి శిక్ష వేయాలి. చెప్పింది చేయండి. ఏమిటమ్మా? కాలిందిగా బావగారు. వెన్న రాస్తే నెమ్మదిస్తుందని. చల్లారేమంట కాదమ్మా, వెళ్ళిపడు. వెళ్ళమ్మా, వెళ్ళు. అయ్యేందుకురా పగల కొడతావు? నా తలకాయ పగల కొట్టి చస్తాను. నిన్నెందుకు చంపుతానే? నేను పెదనాయుడు కొడుకన్న రహస్యం నీ నోటితో చెప్పే వరకు నిన్ను నేను చంపాను. ఇలా నోరు మూసుకొని ఉండబట్టే నేను ఈ ఇంటిలో వేస్ట్ కార్డులా పడున్నాను. అదే నలుగురిలో నేను పెదనాయుడు గారి ఉంపుడు గత్తెను, వీడు ఆయనకే పుట్టాడు, అందుకే కృష్ణమనాయుడు నన్ను వీణ్ణి తీసుకొచ్చి ఈ ఇంటిలో పెట్టి పోషిస్తున్నాడు అని చెబితే నేనా ఇంటిలో లైఫ్ కార్డునైపోతా. ఆ ఇంటిలోను ఆ ఆస్తిలోను వాటా కట్టేస్తా. చెప్పండ్రా. చెప్పిస్తానే పిచ్చి మాత. రోజు రోజుకి ఆ నాయుడింటి పరువు తీస్తుంటే నువ్వు చూడలేక చెబుతావు. ఈ రోజు ఆ ఫ్యామిలీ పరువు గోడల మీదకెక్కుతుంది. సొమ్ము ఖర్చు పెట్టి రాత్రంతా కష్టపడి రాయించాను బే. కామేశ్వరరావు, వయస్సులో చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెడతాను. నాయుడు గారి పరువు ఇలా గోడల మీద రాయటం ధర్మం కదయ్యా. ఆహా, స్టేషన్ పాలవటం ధర్మమా? కామేశ్వరరావు, అది నాయుడు గారింటిని ఉడ్చే చీపుర కట్ట విలువ చేయవరా నువ్వు? ఏయ్, నాతో పెట్టుకోకు, మూత కార్డు అయిపోతావు. మూత కార్డుని కాదురా, నీ నోరు మూయించే కార్డునవుతాను. ఏ చేతులతో ఆ మహానుభావుడి మీద తప్పుడు రాతలు రాశావో ఆ చేతులతోనే దుడిపిస్తాను. సున్నంతో కాదు, నీ నెత్తురుతో. అయ్యా అయ్యా, ఘోరం జరిగిపోతుంది. మన చంద్రం బాబు ఆ కామేశ్వరరావు రోడ్డు మీద కొట్టుకుంటున్నారు. తొందరగా రావాలయ్యా.
నీ మీద చండాల ప్రాతలు రాసిన వీడి చేతులు విరిచేస్తాను. చంద్రం ఆగు. దరిద్రపు కోతలు కూసిన వీడి నాలుక తెగ్గొస్తాను. తమ్ముడు నేను అరెస్ట్ అయిన మాట నిజం. ఇంత అవమానం జరిగాక ఎలా తిరిగి వచ్చావన్నయ్యా? చంద్రం, రాత్రి వరకు ఈ అవమానం నా ఒక్కడికే పరిమితం. ఈ రోజు ఊరంతా తెలిసింది. ఇంకా ముందుకు పోతే రాష్ట్రం అంతా తెలుసు. అయ్యా, ఇంట్లో అందరూ నా కోసం ఎదురు చూస్తుంటున్నారు. అద్భుతమైన ముహూర్తంతో వచ్చేశా. ముహూర్తమా? దేనికి? పెళ్లికి. ఎవరి పెళ్లికి? మీకు హేమకు పెళ్ళని. ఎవరు చెప్పారు? నేనే కబురు చేశానన్నయ్య. తమ్ముడు చదువు పూర్తి చేసుకొచ్చాడు కదా, ఇద్దరు ఈడు జోడు బాగుంటుందని. నీ మనసులో మరో ఆలోచన ఉందని, ఆ భక్తవత్సలం కూతురికి ఇవ్వాలనుకుంటున్నావని నిజంగా నాకు తెలియదు. నీకిష్టమైతే అమ్మాయితోనే ఈ పెళ్లి జరిపించు. అక్కయ్య, అన్నయ్య పరువు తీసిన భక్తవత్సలానికి బుద్ధి చెప్పందే, ఎగతాళి చేసిన కీర్తిని అపకీర్తి పాలు చేయందే ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగదు. చంద్రం, నన్ను క్షమించనయ్యా. ఈ ఒక్క విషయంలో బ్రహ్మనాయుడిని ఎదిరించిన బాలచంద్రుడు అనుకో. బాబోయ్, దీన్నెవడు పెళ్లి చేసుకుంటాడో గాని అన్నం తిని బతకక్కర్లేదు, అందం తిని బతికేస్తాడు. నువ్వు సాగర కన్య, నేను సాహస వీరుడు. శ్రీకృష్ణుడు గోపికల బట్టలు గోల్మాల్ చేసినట్టు నీ బట్టలు నేను గోల్మాల్ చేస్తే, అయ్యా బాబోయ్, నీకింకా లైఫ్ లాంగ్ బికినీయే. ఇందులో నా బికినీ పాప డ్రెస్ ఏదబ్బా? నీ కుడి పక్కన ఉంది. థ్యాంక్ యూ. కుడి పక్కనుంది అని ఎడం పక్క నుంచి సలహా ఇచ్చింది ఎవరబ్బా? Where is my dress? Here it is. Who are you? ఈ సైడు మీనాచి, గా సైడ్ ఎవలు? గబ్బర్ సింగ్. ఎవరాది? ఇష్టనేమో బబ్లు లెక్కున్న సారు గబ్బర్ సింగ్ అని చెప్తాండు. ఏది? హలో, యారా భక్తవత్సలం. ఒరే బబ్బులు, పిచ్చి పిచ్చిగా వాగా ఉంటే చెప్పు తీసుకుంటాను. నిన్నటి దాకా నిన్ను నా బావగానే గుర్తించానురా, కానీ నువ్వు నీ కూతురికి అమెరికా సంబంధం చేయాలనుకుంటున్నావని తెలిసి కిడ్నాప్ చేశా. కిడ్నాప్? ఎందుకు చేశారా? డబ్బు కోసం. 25 లక్షలు క్యాష్ తీసుకుని ఒంటరిగా ఊరవతలున్న టింబర్ డిపో దగ్గరికి రా. పోలీసులతో చెప్పినా లేక పోలీసులను తీసుకొచ్చినా నీ కూతురు శీలం పోగొట్టుకుని ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో అంటూ ఒంటరిగా సోలో సాంగ్ పాడుకుంటుంది. జాగ్రత్త బే. సాయంత్రం ఏం తింటావు? సాయంత్రమా? అంటే ఇప్పుడు నువ్వు నన్ను వదలవా? నువ్వు చెప్పమన్న టఫ్ డైలాగ్లన్నీ ఫోన్ లో చెప్పానుగా. చూడాలని ఉంది, నిన్నే చూడాలని ఉంది. మహాప్రభు, నాకన్నా మీరే మంచి సింగరు, నన్ను వదిలేయండి ప్లీజ్. నువ్వు అప్పుడే వెళ్ళిపోతే ఎలా బుజ్జుకొండా? మీ బావని డబ్బు తెమ్మన్నావు, తీసుకోవా? అయ్య బాబోయ్, ఆ సీన్ కూడా దీంట్లోనే ఉందా? నువ్వు అయిపోయావురా బాబులో. బాబా తెచ్చావా? తెచ్చాను రా, ఇచ్చేయ్. ఇస్తాను రా. ఇచ్చేయ్. రేయ్, అబ్బో, అబ్బో, బాబో, అబ్బో. వ్యర్థం చెత్తగొట్టండి. పోలీసులు, అయ్య బాబోయ్, అబ్బో, అబ్బా. చంపేస్తాను. పాటలతో కాదు, మాటలతో చెప్పు. కీర్తిని నేను కిడ్నాప్ చేయలేదు బాబా, చంద్రం. వాడెవడు? మీ గ్యాంగ్ లీడరా? కాదు, కృష్ణమనాయుడు తమ్ముడు. నువ్వు వెళ్ళి వాళ్ళ అన్నయ్య కాళ్ళు పట్టుకోవాలంట. కీర్తి వెళ్ళి ఉప్పు కారంతో అన్నం వండాలంట. లేకపోతే కీర్తి శీలంతో క్రికెట్, బాడీతో కబడ్డీ ఆడుకుంటాడంట బావో. అయ్య అమ్మో.
తీసేయ్. నేను తీయమన్నది కంటి మీదున్న జుట్టును కాదు, ఒంటి మీదున్న బట్టల్ని. సొల్లు ఖర్చుకుంటూ నీ సొగసుట్టానికి కాదే. తీ. నీ తండ్రికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలుకుబడి నీ ప్రాణాన్ని కాపాడలేదు. ఏసేమంటావా? మనుషులు నోట్లు తినరు, అన్నం తింటారు. గడ్డి తినే నీ బాబుకి బుద్ధి చెప్పాలంటే నువ్వు ఇక్కడి నుంచి పారిపోకూడదు. అందుకే నీ ఒంటి మీద బట్టలు తీయమంటున్నాను. నేను అటు నిలబడతాను. తీసే, లేకపోతే నేనే తీసేస్తాను. నన్ను దుశ్శాసనుణ్ణి చేయకుండా నువ్వే సతీ అనసూయవైపో. మిగిలినవి ఉంచుకో, వాటితో పనుంది. ఏ బబ్లు, అబ్బా కొట్టకండి సార్, ఒక్కసారి కొడితే 100 సార్లు కొట్టినట్టుంది. ఏయ్ ఆ, నేను ఇటు అడుగుతుంటే నువ్వు అడుగురికి సమాధానం చెప్తావేంటి? తల తిరుగుతుందా? తిరగట్లేదు సార్, అదే ప్రాబ్లం. కొట్టిన చోట కొట్టకుండా కొట్టాడు, మెడబట్టేసి. ఓ పోలీస్ దొరా, నువ్వు ఫీల్ అవ్వనంటే అతల నేను తిప్పుతా. నేను ఫీల్ అవ్వా, నువ్వు దిప్పు. జరలై ఏగిసిన ఇట్లా సైడ్ తిరుగు. తిరిగిన అరే నీ పెండ్లం సంతలో తప్పిపోను. ప్రతిసారి ఇట్టేనా గట్ల సైడ్ తిరగవయ్యా. తిరిగిన ఎత్తుకో. అరే ఎత్తుకున్నది నిన్ను కాదు వయ్యా, పోరండి. ఓ సారీ, నిన్నే. థ్యాంక్ యూ. అరే నన్ను కాదు వయ్యా, చేతులు ఎత్తుకో. ఎత్తిన ఇంకా ఎత్తు. ఎత్తిన జై భజరంగ బలి. పోయిందే, ఇట్స్ గాన్, గయా పోచే. చూసారా ఎస్ఐ గారు మా టామీ వైద్యం? ఎవరు? ఇంతవరకు నువ్వు వినని గొంతు, ఇంతవరకు నువ్వు చూడని ఫేస్. భారతంలో అయితే అభిమన్యుడి టైపు, పల్నాడులో అయితే బాలచంద్రుడి టైపు. నీ ఎదురుగా పసుపు కవర్తో ఓ పోస్టును చూడు. అది తెరవగానే నీ పేరు కూడా మర్చిపోతావు భక్తవత్సలం. మళ్ళీ ఫోన్ చేసి నేనే గుర్తు చేస్తాను. సౌండ్ చేయకుండా చూడు. సార్, ఏదో బయలుదేరు. నాయుడు గారింటికా సార్? కాదు, పోలీస్ స్టేషన్ కి. ఇందాక మీరు నాయుడు గారింటికి వెళ్ళమన్నారు కదా సార్? వద్దు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళబడ్డా బయలుదేరు. ఆ కవర్ లో ఏముంది సార్? నా బూడిదొద్దు. అదిగా సార్ అసలు. I say you go away. ఐ సే యు ఫాలో మీ. సార్. బావా, అందులో ఏముంది? ఏ ఉన్నా పర్వాలేదు, కీర్తి మెల్లో నేను తాళి కట్టేస్తా. అదే అదే దాచాలంటే దాగదులే, దాగుడు మూతలు సాగవులే, వలపులు సంఖ్యలు విడిచేదాకా వదలను 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 లే. ఇజ్జత్ పోయే. చిన్నమ్మ గారు ఒంటి మీద 2 సెడ్డీలున్నాయి గంతే. బిషో, ఇదేమిటిది? ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్టుంది. బావో, కొంప మునిగింది. ఈ యాంగిల్లో కీర్తిని చూస్తే వాడు ఊరికే ఉంటాడంటావా? అయిపోయింది. ఈ పార్టీకి న్యూయార్క్ న్యూజివీడు సింగిల్